దేశంలోనే తొలి పెట్రో వర్సిటీకి కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్రతో పనులు మరింత పరుగులు పెట్టనున్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ సంస్థకు ఐఐటి స్థాయి హోదా కల్పించడంతో విశాఖలో ఏర్పాటు చేసిన సంస్థపై అంచనాలు భారీగా పెరిగాయి. పెట్రో ఉత్పత్తులపై అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు సాగిస్తామంటున్న అకాడమిక్ అడ్వైజర్ ప్రసాద్తో ఈటీవీ ముఖాముఖి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ ఈ సంస్థకి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అలాగే విశాఖపట్నంలో దీనికి సంబంధించిన అధ్యయనం, అలాగే పరిశోధన, పరిశ్రమలతో అనుసంధానం, ఈ కార్యక్రమాలన్నిటికీ కూడాను ఈ జాతీయ సంస్థ వేదిక కానుంది. దీనికి సంబంధించి ఈ అడ్వైజర్గా వ్యవహరిస్తున్న ప్రసాద్ గారు ప్రస్తుతం అంటున్నారు. ప్రసాద్ గారు నమస్కారం అండి. ప్రసాద్ గారు, ఇప్పుడు ఈ NIIPE ఇది ఒక జాతీయ సంస్థ. దీనికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే మొదటి సంవత్సరం విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పుడు ఈ కేంద్ర కేబినెట్ క్లియర్ చేయడంతో ఏ కార్యక్రమాలు మనం నిర్వహించబోతున్నాం? ముందుగా ఈ IIPE సంస్థని ఈ ఆంధ్రప్రదేశ్ బైఫికేషన్ యాక్ట్ క్రింద, విభజన చట్టం కింద ఇది మనకి శాంక్షన్ చేసిన టైంలో మనకి దీనికి మన ఎగ్జిస్టెన్స్ రావడం కోసం, అంటే దీనికి ఉనికి తీసుకురావడం కోసం మొట్టమొదటిసారిగా ఈ ఏప్రిల్ 23 సొసైటీ యాక్ట్స్ కింద IIPE బోర్డు అని ఒకటి పెట్టి దాన్ని మన వేరియస్, అంటే చాలా ఆయిల్ జైంట్స్ అన్నీ కూడా ONGC కానీ, గెయిల్ కానీ, అలాగే HPCL కానీ, అలాగే IOCL, OAL అన్నింటినీ కూడా వీటిని ఇన్వాల్వ్ చేసి బోర్డుగా తయారు చేశారు. సొసైటీ కింద యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేశారండి. ఇది అకాడమిక్ ఇన్స్టిట్యూట్కి, ఇండస్ట్రీస్కి ఒక అకాడమీ ఇండస్ట్రీ ఇంటరాక్షన్ అని ఒక మాట ఎప్పుడు తరచూ మీరు వింటూనే ఉంటారు. అంటే ఇవన్నీ కూడా కలిసి పనిచేస్తే ప్రాక్టికల్గా వారికి కావాల్సిన విధానాలను వీటిలో ఇంప్లిమెంట్ చేస్తూ వారికి కావాల్సిన విధంగా నిపుణులు తయారు చేయడానికి వీలవుతుంది అనేది అసలు ఉద్దేశం అండి. అలాగే పిల్లలకు కూడా మాకు IIPలో చేరాం, JEE అడ్వాన్స్ ద్వారా వచ్చాము, కానీ మనకి ఏమవుతుందో భవిష్యత్తు అనే భావం కొంతమందికి ఉండే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు చట్టబద్ధత ఎప్పుడైతే వస్తుందో దీనికి వారందరికీ కూడా ఆ టెన్షన్లు తగ్గిపోతాయి. ముందు ఇది ఎట్లాగా అకాడమిక్ యాక్టివిటీస్ ఎట్లా నడుస్తున్నాయి? ఈ అకాడమిక్ యాక్టివిటీస్ యాక్చువల్ ప్రతి ఇలాంటి కొత్త సంస్థల్లో డెఫినెట్గా మనం టీచింగ్ ప్రాబ్లమ్స్ అంటాం, అంటే బాలరిష్టాలు అంటాం, అవి ప్రతి సంస్థకే తప్పనిసరిగా ఉంటాయండి. కానీ ఇక్కడ మనకి వచ్చినటువంటి అదృష్టం ఏంటంటే, ఒక పక్కన HPCL వాళ్ళు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో హెల్ప్ చేయటం, ఒక పక్కన IIT ఖరగ్పూర్ వాళ్ళ ఫ్యాకల్టీని ఇక్కడికి పంపడం, మనకి ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్కి. వీటన్నిటితో ఏమవుతుందంటే, అలాగే ఆంధ్ర యూనివర్సిటీ కూడా వాళ్ళ ఇక్కడ ల్యాబొరేటరీస్ కానీ వీటిని కానీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో తేవటం, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఇబ్బంది కొంత ఉన్నప్పటికీ ఆ ఇబ్బందులు చాలా వరకు తగ్గించగలిగాం. అంటే పరిశోధనలకి ఎటువంటి అవకాశం ఉంటుంది ఈ సంస్థలో? యాక్చువల్గా ఇప్పుడు ఈ సంస్థను అసలు పెట్టిన కారణం ఏంటంటే, అంతర్జాతీయ స్థాయిలో ఈ పెట్రోలియం వనరుల విషయంలో కానీ, ఇతర ఇతర శక్తి విషయాలు, ఎనర్జీ విషయాల్లో కానీ, వీటిల్లో కానీ సెల్ఫ్ సస్టెనెన్స్ను ప్లస్ ఒక నైపుణ్యమైన ఇది ఇవ్వగలగటానికి వీలుగా ఉండే విధంగా చేయడం కోసం ఈ సంస్థను పెట్టడం జరిగిందండి. పెంపొందించడానికి వీలుగా, అంటే రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ వచ్చిన అవుట్పుట్ని సొసైటీకి అందజేయటం, అది ముఖ్యమండి. ఇండస్ట్రీ, సొసైటీ 2018 నుండి ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామండి. అలాగే పరిశోధనాంశాలు కూడా స్టార్ట్ చేస్తున్నామండి. సార్, ఎప్పటిలోగా మనకి భవన నిర్మాణాలు పూర్తయ్యే అవకాశం? మనం మొదలుపెట్టిన తర్వాత 2 సంవత్సరాల్లో భవన నిర్మాణాలు చాలా వరకు మనకి అవసరం మేరకు పూర్తి చేయడం జరుగుతుందండి. మొత్తం పూర్తి చేయడానికి 5-6 ఏళ్ళు పడుతుందండి. కానీ మనకి కనీసం ముందు ఇక్కడి నుంచి మన సొంత క్యాంపస్కి వెళ్ళడానికి కావాల్సినటువంటి వనరులు రావడానికి 2 సంవత్సరాలకు పడుతుందండి సుమారుగా. జాతీయ స్థాయి సంస్థలు, కొత్తగా పెట్టిన సంస్థల్లో మన సంస్థని ఏ రకంగా మనం చెప్పచ్చు? ఇది ప్రభుత్వం క్యాబినెట్ మంత్రి గారు చెప్పిన పద్ధతిలో, క్యాబినెట్ డిక్లేర్ చేసిన పద్ధతిలో చెప్పాలంటే IITస్కి ఎక్వివలెంట్ అండి. IISc, IITs ఆ ప్రాధాన్యత ఉన్నటువంటి సంస్థ. దానికి తగ్గట్టుగా మనకి చాలా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, గర్వంగా చెప్పుకోవచ్చు, అదేంటంటే కొత్త సంస్థ అయినప్పటికీ ఇంకా ఒక ఫస్ట్ బ్యాచ్ ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే మనకి 4 అంతర్జాతీయ సంస్థలు మమ్మల్ని అప్రోచ్ చేయారండి. ఒకటి టెక్సాస్ A&M అండి యూనివర్సిటీ, వాళ్ళు ఆఫ్ షోర్లో డ్రిల్లింగ్లో ఎక్స్పర్ట్స్ అండి. వాళ్ళు వచ్చి మనతో MOUకి ఫార్మ్ కూడా ఇచ్చారండి. త్వరలో MOU కూడా చేసుకోవడం జరుగుతుందండి. తర్వాత ఆక్స్ఫర్డ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి UKనండి,
అలాగే రాబర్ట్ గార్డెన్ యూనివర్సిటీ అని చెప్పి టానీ లేంగ్ అని ఆయన కూడా ఇక్కడికి వచ్చారండి. వారు ఇక్కడికి వచ్చి మా పిల్లల్ని కూడా అడ్రస్ చేయడం జరిగింది. వారు కూడా చాలా దీనికి ఎంఓయూ తయారు చేయడం కోసం, ఎంఓయూలో సంతకాలు చేయడం కోసం ఆసక్తి చూపిస్తున్నారండి. ఇది 4వది ఫ్రెంచ్ ఎంబసీ వాళ్ళు వచ్చారండి. ఫ్రెంచ్ ఎంబసీ వాళ్ళు శాంసన్ అని ఆయన ఇక్కడికి వచ్చి మాతో చర్చలు జరిపారు. మేము దానికి ఒక పేజీ ఇది పంపమన్నారు, మేము పంపాము. వారితో కూడా ముందు ఈ యాక్ట్ రావటం వరకు వెయిట్ చేస్తున్నామండి. వన్స్ యాక్ట్ వస్తే ఇలాంటివి మేము ఇంటర్నేషనల్గా చేసుకోవడానికి వీలవుతుందండి. ఇప్పుడు రానున్న కాలంలో పరిశోధకులను మనం పెట్టి మనం డైరెక్ట్గా సముద్రంలో కానీ సముద్రం వెలుపల కానీ మనం ఎక్స్ప్లోరేషన్ చేయడానికి మనకు అవకాశాలు ఉంటాయంటారా? తప్పనిసరిగా ఉంటాయండి. ఇప్పుడు ప్రస్తుతం ఇంధనం పరిస్థితి చూసుకుంటే కేజీ బేసిన్ ఒకటి ఈ మధ్యనే మీరు అందరూ చూస్తున్నట్టుగా సముద్రం బంగాళాఖాతంలో 20 కిలోమీటర్ల లోతులో చాలా అపారమైనటువంటి పెట్రోల్ని సంపద ఉందని చెప్పి మనందరూ తెలిసిన విషయాను. దాన్ని వెలికి తీయటానికి ఈ పెట్రోలియం ఇంజనీరింగ్ ప్రోగ్రాంలు ఎక్స్ప్లోరేషన్ వీటికి సంబంధించిన సబ్జెక్టులు ఉంటాయి. వాటిల్లో ఆఫ్ షోర్ డ్రిల్లింగే కాకుండా ఇంక్లైన్ డ్రిల్లింగ్ అని, ఆ ఇంక్లైన్ డ్రిల్లింగ్ అనే టెక్నాలజీతో ఈవెన్ సముద్రంలో ఉన్న వాటిని కూడా ఇక్కడి నుంచే మనం తీసుకువచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ వాటిని మనం యూజ్ చేసుకుని వాటన్నిటిని కూడా తీసుకొచ్చే పరిస్థితి మనకు సబ్జెక్టులో నేర్పడమే కాకుండా ఎక్స్పెరిమెంట్లు, ఎక్విప్మెంట్లు వీటన్నిటిని కూడా మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే వాటన్నిటితో మనం డెఫినెట్గా ఈ మన సంస్థ ద్వారానే మన ఇంధన నిల్వలన్నింటినీ కూడా వెలికి తీయగలిగే పరిస్థితి తీసుకోవచ్చు అండి. ఇది ప్రసాద్ గారు చెప్తుంది. ఎందుకంటే స్వచ్ఛ ఇంధనం తయారు చేయడంలో, అలాగే స్వచ్ఛ ఇంధనంపై పరిశోధనలు, అలాగే కేజీ బేసిన్లో ఉన్న అపారమైన చమురు నిల్వలను వెలికి తీయడంలోని ఈ IIPE నుంచి తయారైన నిపుణులు, అలాగే ఇక్కడ శిక్షణ పొందిన నిపుణులు, ఇక్కడ అభ్యాసం చేసిన నిపుణులు వీరంతా కూడాను అందులో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందని సేమో ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ సి శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.